ఈరోజు మల్లీశ్వరం చంపకపోతే నా మొహమే కాదు నా శవం కూడా మీకు చూపించాను. ఈసారి అమ్మాయిని దేవుడు కూడా కాపాడు. పార్టీ అరేంజ్మెంట్స్ బాగా చేసినట్టున్నారండి. అవునరా రే వెళ్ళిపోతుంది ఎక్కరా వెళ్ళదులేండి, మీకు కంగారు ఎక్కువ. హాయ్, హలో హలో మీరు గీత వాళ్ళ బ్రదర్ని. ఐ సే వెరీ నైస్ టు మీట్ యు. నేను శ్వేత వాళ్ళ హస్బెండ్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. మీరు? నేను లత వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఓ వెరీ గ్రేట్ టు మీట్ యు. వెరీ బ్యాడ్ టు మీట్ యూ. అదే గీత ఏముంటది రా. బట్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ నా బర్త్డే నెక్స్ట్ మంత్ కదా. అంటే నెక్స్ట్ మంత్ నేను ఊర్లో ఉండలేదు, అందుకే ముందే ఇచ్చేద్దామని. సో స్వీట్. థ్యాంక్ యూ. బొక్కే బొక్క. ఏ సోను, ఏంటి ఈ అరేంజ్మెంట్ లో? కేక్ ఉంది, కోయటానికి కత్తి అది. హాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఇక్కడున్నాను నీకెలా తెలుసు? దొంగ ఎక్కడున్నాడు కుక్కకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పౌలికి చండాలంగా ఉంది సార్. పిలవకుండా పార్టీకి వచ్చడానికి సిగ్గులేదు? పూజారి పిలవలేదని సిగ్గుపడి గుడికి వెళ్ళడం మానేస్తావా మల్లేశ్వరి? ఇదెలా ఉంది? బాగా క్లాస్ అయిపోయిందండి. మ్యాచ్ బాక్స్ ఉందా? లేదు. ఓ సారీ, లేడీసా? లైటర్ ఉందా? ఇడియట్. థ్యాంక్స్. ఇంకా డిస్కషన్ వల్ల లాభం లేదు. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలో పెళ్లి కొప్పుకున్నావా సరే, లేకపోతే నుంచి దూకేస్తావా? లేదు వీడిని దోసేస్తాను. మీరు ప్రేమిస్తూ నేను ఎందుకు సార్ చచ్చిపోవాలి? నా ప్రేమ కోసం నేను చేస్తే రొటీన్ రా, నువ్వు చేస్తేనే వెరైటీ. రెడీ? 1 2. అమెరికా ఇరాక్ కొట్టుకుంటూ కువైట్ వాళ్ళ మీద బాంబులు వేసేట్టు నాకెందుకు సార్ ఈ టెన్షన్? 3. Go to hell. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Geeta. Happy birthday. ఏంటి అలా చూస్తున్నావు? మీ అన్నని కూడా గుర్తుపట్టలేదా? నీకు కూడా ఎక్కువైందా? మీరు? నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను. తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే చచ్చిపోతాను. ఎన్నేసుకోవాలయ్యా? బీపీ వచ్చేస్తుంది నాకు. ఈ బీపీకే సార్. డాడీ ఫోన్. హలో సార్, నేను శంకర్ని. వైజాగ్ వచ్చేసినాం సార్. సరదా బీచ్కి వెళ్ళండి సార్. అవుట్ గోయింగ్ ఫ్రీ కదా అని ప్రతిదానికి ఫోన్ చేయకు. పని కనిపించు. రేయ్, టీ తీసుకురారా. అలాగే సార్. అన్నా ఎవరో వస్తున్నారు సార్. రోడ్ ఇటు. రోడ్ కనిపిస్తుందిరా, హ్యాండిలే సరిగ్గా తిరగట్లేదు. ఆయిల్ తక్కువ అయినట్టుంది. మీకు మందు ఎక్కువైంది. సార్ సార్, ఒక్క నిమిషం. ఇక్కడ షిప్ యార్డ్లో ఏదో పార్టీ నడుస్తుందంట. మేము అక్కడి నుంచే వస్తున్నాం. ఆ పార్టీలో మా రిలేషన్ మల్లీశ్వర్ అని. మల్లీశ్వర ఎందుకు తెలీదు? బాగా తెలుసు. అగ్గిపెట్టుందా? మీరు తనకి ఏమవుతారు? మామ. అంటే మీకు బాబాయ్ అన్నమాట. తను ఏ కార్లో వస్తుంది? అంబాసిడర్. నంబర్ కూడా తెలుసు, 2343. భలే చెప్పా బాబాయ్. అదిగో కారు వచ్చేసింది. మల్లీశ్రీ అగో మల్లీశ్రీ దిగు దిగు. నీకోసం ఎవరు వచ్చారు చెప్పుకో. నీ చుట్టాలు వచ్చారు. చాలా మంచోళ్ళండి. అగ్గిపెట్టి అడిగితే లైట్లు ఇచ్చారు. ఇదిగో బాబాయ్ అదిగో మీ మల్లీశ్రీ.
తాతగారికి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంటా? హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్? అపోలో. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు. రండమ్మా వెళ్దాం. మల్లీశ్వరి, ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, ఖర్చులు పనికొస్తాయి. హైదరాబాద్ వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే, వస్తా. సార్ చిల్లరా. ఏయ్! మల్లీశ్వరి, ఇతను మీ మామయ్య? ఏయ్, ఏంట్రా గొడవ? ఇప్పుడు దాకా ఏం లేదు, ఇప్పుడే అయ్యేలాగా ఉంది. మల్లీశ్వరి చుట్టు పట్టుకుంటారా? ఈ చైనా సారీ చెప్పరా, సారీ చెప్పరా. రే సీను, సార్ టైర్లో గాలి. ఓకే సార్. పద. దీంట్లో తీసేసావేంట్రా? ఫ్యాక్టరీలో దిమ్మన్నారండి. వాళ్ళ బండిలో తీమన్నారా ఎదవా? ఈ డ్రైవర్ ఏడ్రా? వాడు ఎప్పుడో పారిపోయాడు. సరే పద పద. అయ్య బాబాయ్. ఏంటి ఆగిపోయావు? పద. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. బుద్ధిందా నీకు? నేనే మల్లీశ్వరిని వాళ్ళకి ఎందుకు చెప్పాను? నేను ఎక్కడ చెప్పాను? వాళ్ళే అడిగారు. అంటే మేడం వాళ్ళు మీ చుట్టాలు కాదా? ఎదవా, ఇప్పుడు అర్థమైందిరా నీకు? అవును, అసలు వాళ్ళు ఎవరు? ఏమో నాకు తెలీదు. నేను అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే రేపు అర్జెంట్ థర్డ్ ఏసీలో రిజర్వేషన్ చేయి. ఓకే సార్. రేపు కాదు, ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడా? ఎలా వెళ్తాం? ఎవరినైనా లిఫ్ట్ అడుగుదాం. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మీ మామయ్య గాలి కట్టుకుంటే వస్తారు, వాళ్ళని అడగొచ్చులేండి. ఇది కరెక్ట్. షట్ అప్. మరి లేకపోతే ఏంటి? ఈ టైంలో వైజాగ్ నుంచి హైదరాబాద్కి లిఫ్ట్ ఇచ్చే యాదవ్ ఎక్కడ దొరుకుతాడు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏయ్, చంపేస్తాను, రేయ్. ఇక్కడికి ఏమన్నావురా? రేయ్, ఏం సార్ ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? అర్ధరాత్రి ఆడపిల్లతో హైదరాబాద్ వెళ్తున్నాను, లిఫ్ట్ అడిగితే ఏమంటాడు వీడు? అసలు కొట్టాలి, చంపాలి వీడిని. కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇవ్వాలి సార్? పాపం కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇస్తాడు సార్? ఆ మొక్క ముందే చెప్పచ్చు కదా యాదవా. పేరేంటి? కాలేజ్. నేను కారేంటని అడగలేదు. పద్దు పద్మనాభం అండి. ఏం చేస్తుంటారు? హైదరాబాద్ లో నాకు టెంట్ హౌస్ ఉందండి. అదేనండి, పెళ్లికి షామినా ఎలా ఎత్తికిస్తారు, ఆ షాప్ ఉందండి. మరి వైజాగ్ లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ, ఏమైంది? ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతురాలు. సార్ మీరు స్పీడ్కి వెళ్తే చచ్చిపోతారా? ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. అబే, ఇప్పుడు మీరున్నారు, మీరెవరు, ఈ అమ్మాయి మీకేమొద్ది, ఈ టైంలో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తే లాగి రెండు పీకాలని అనిపిస్తా లేదా? కరెక్ట్. ఇంకా నయ్యం అడిగాం కాదు, పరిస్థితి వర్స్ట్గా ఉండేది. ఏమైంది?
ఆగిపోయిందండి. అదే ఎందుకని? టైర్ పంచర్ అయిందండి. టైర్ మార్చండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ చీకట్లో కొంచెం కష్టం మేడం. నిజం చెప్పు. స్టెఫినీ లేదు సార్. ఆ ముఖం ముందే చెప్పొచ్చు కదా. చెప్దాం అనుకున్నాను కానీ మీరు కోప్పడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? నాన్ ఏసీ ఓకేనా, ఏసీ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు. నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు నోరు మూసుకో. నువ్వు దారి చూసుకో. అయ్యో అందుకే చెప్పింది. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్.